జగన్మోహన్ రెడ్డి గారు అంబటి రాంబాబు మీద చాలా కోపంగా ఉన్నారటండి. మొత్తం నాశనం చేసావు, డ్యామిట్ కథ అడ్డం తిరిగింది. మొత్తం నువ్వే చేసావు అంబటి. గెట్ లాస్ట్ ఫ్రమ్ వైఎస్ఆర్సీపీ. నీకు నెక్స్ట్ ఎలక్షన్కి సీటు కూడా లేదు. ఆ సీటు మీ అమ్మాయి మౌనిక ఏదో సంథింగ్ పేరుందండి, ఆవిడ పేరు. ఆవిడకి ఇచ్చేస్తున్నా, నీకు సీటు కూడా ఏమన్నా అతలబో అన్నట్టు విశ్వసనీయ సమాచారం అండి. అయితే ఏంటి, అంబటి రాంబాబు మీద మొన్నే కదా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి టైగరు, కాపు టైగరు, అది ఇది అనేసి అన్నాడు. సడన్గా ఇప్పుడు మళ్ళీ ఇలాంటితోటి వార్త బయటకు వచ్చింది ఏంటని చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఏం ఆశ్చర్యపోకర్లేదండి. దానికి కారణం ఏంటో ఈరోజు నేను మీకు క్లియర్గా చెప్పేస్తాను. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో పవిత్రమైన ఆ ప్రసాదానికి వాడాల్సిన నెయ్యిని నకిలీ నెయ్యి వాడారు. ఆ నెయ్యి ఎంత 1000 రూపాయలు ఉంటుందట లీటర్ దాదాపుగా. వీళ్ళు పామాయిల్ కూడా కాదు, కెమికల్స్ కలిసిన దాన్ని ఒక 50 రూపాయలకి ఎంతకో కొనేశారు. 250 కోట్లు కొట్టేశారు. సిబిఐ కూడా వచ్చి దాన్ని బయట పెట్టేసింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ముందున్న టాస్క్ ఏంటి, ఈ టాపిక్ డైవర్ట్ చేయాలి. కల్తీ నెయ్యి టాపిక్, నకిలీ నెయ్యి టాపిక్ డైవర్ట్ చేయాలి. డైవర్ట్ చేయడంతో పాటు ఇక్కడ ఒక 4 ఆర్డర్స్ అయితే వచ్చేటండి పైనుంచి. ఏంటండి, ఫస్ట్ అయితే నకిలీ నెయ్యి టాపిక్ డైవర్ట్ చేయాలి. రెండోది కాపు కొమ్మ గొడవలు రేపాలి. 3 కాపుల్ని వైసీపీకి దగ్గర చేయడం కోసం ప్రయత్నం చేయాలి. 4 బీసీలని టీడీపీకి దూరం చేయాలి. ఈ 4 టాస్కులు ఐపాక్ టీం నుంచి వైఎస్ఆర్సీపీకి అఫీషియల్గా వచ్చేసినప్పుడు ఇప్పుడు దీన్ని డైవర్ట్ చేయాలి. ఈ నకిలీ నెయ్యిలో 250 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి బ్యాచ్ కొట్టేసింది అనే దాన్ని డైవర్ట్ చేయాలంటే ఏం చేయాలి, ఏదో గొడవ జరగాలి. ఈ గొడవ చేయాలి. ఆ గొడవ చేసిన వ్యక్తి ఒక కాపు కులస్తుడై ఉండాలి. కాబట్టి ఎవరైతే బాగుంటారని చెప్పి వాళ్ళు అనుకున్నప్పుడు ఇతనైతే మంచి ఆర్టిస్టు, డ్యాన్స్ బాగా వేస్తాడు, సంబరాల రాంబాబుగా పేరు పొందాడు. డ్యాన్సే కాదు, యాక్టింగ్ కూడా ట్రై చేశాడు. అప్పట్లో ఓ సినిమా కూడా యాక్ట్ చేశాడండి అంబటి రాంబాబు. కాబట్టి ఇతనైతే బాగా నటిస్తాడని అతన్ని సెలెక్ట్ చేశాడు ఫస్ట్ జగన్ గారు. అతన్ని సెలెక్ట్ చేయడంతో పాటు మరి బీసీల నుంచి కూడా ఒక నాయకుడిని సెలెక్ట్ చేయాలి కదా అన్నప్పుడు ఎవరిని మొత్తం బీసీ నాయకులు అందరిని అడిగితే మేము ఎవరు యాక్ట్ చేయలేమండి బాబు, మాకు వద్దండి, దేవుడితో వెంకటేశ్వర స్వామితో మేము పెట్టుకోలేమన్నారట. పెట్టుకోలేమంటే ఇక తప్పక మా గోర్ఖా రమేష్ గారిని సెలెక్ట్ చేశారు. వీళ్ళిద్దరితో అయిపోదు, ఖచ్చితంగా దీంట్లో లేడీ సెంటిమెంట్ కూడా ఉండాలని అంబటి రాంబాబు గారి భార్య గారిని అడిగారట. అమ్మా, ఇక అంబటి రాంబాబు మీద ఒక స్కెచ్ జరుగుతుంది, ఒక మ్యాటర్ అవుతుంది, నువ్వు బయటకు వచ్చి నా భర్తని ఎలా చేశారు అలా చేశారని సానుభూతి వచ్చే విధంగా, కాపు సామాజిక వర్గం మొత్తాన్ని రెచ్చగొట్టే విధంగా నువ్వు చేయాలంటే, బాబు నా వల్ల కాదు, నేను చేయలేను. ఆవిడ 1-2 సార్లు ట్రై చేసి ఉంటుంది పాపం. ఆవిడ నేను చేయలేను అన్నప్పుడు అదే ఫ్యామిలీ నుంచి ఇప్పుడు అంబటి రాంబాబు గారు వాళ్ళ కుమార్తె గారు ఉన్నారు కదండి, ఆవిడ షార్ప్ ఉన్నారు. టాస్క్ ఇస్తే టాస్క్ని చాలా పర్ఫెక్ట్గా కంప్లీట్ చేసే ఇదైతే ఆవిడ దగ్గర కనిపించింది వాళ్ళకి. సో అప్పుడు అంబటి రాంబాబు గారి భార్య గారిని ఈ ఆపరేషన్ నుంచి తప్పించి వెంటనే అంబటి రాంబాబు గారి కుమార్తెని సీన్లోకి సెలెక్ట్ చేశారు. ఇక్కడ మా గోర్ఖా రమేష్ గారికి మరి అక్కడ కూడా లేడీ సెంటిమెంట్ ఉండాలి కాబట్టి వాళ్ళ భార్య గారిని అడిగితే వాళ్ళ భార్య గారు అలాగా ఆల్రెడీ కొంచెం రాజకీయాల్లో ఉన్న వ్యక్తి కాబట్టి ఎస్ నేను చేస్తానంది ఆవిడ. పకడ్బందీ ప్లాన్ వచ్చేసింది. ఎలాగా, ఫస్ట్ అంబటి రాంబాబు వెళ్ళి తెలుగుదేశం కార్యకర్తలు రెచ్చగొట్టాలి. తెలుగుదేశం కార్యకర్తలు రెచ్చగొట్టినప్పుడు వాళ్ళు ఏదో విధంగా వ్యతిరేకత చూపిస్తారు. చూపించిన వెంటనే అంబటి రాంబాబు సింపతి క్యారెక్టర్, అంటే సింపతి యాంగిల్లోకి వెళ్ళాలి. స్క్రిప్ట్ అది. కానీ అంబటి రాంబాబు గారికి కొంచెం టెమటమలు ఎక్కువ కదా, ఇది కితకథలు కదా, మొత్తం చెడదొప్పడండి ప్లాన్ని. ఎలా చెడదొప్పడు చెప్తాను. అయితే అంతా ప్లాన్ ప్రకారమే జరిగిందండి. అంతా ప్లాన్ ప్రకారం జరిగింది. జగన్ గారు అనుకున్నట్టు ఈ నకిలీనే విషయాన్ని టాపిక్ చేయడం కోసం అక్కడ గొడవ జరిగింది. ఆ గొడవలో అంబటి రాంబాబు రెచ్చగొట్టాడు టీడీపీ వాళ్ళని. టీడీపీ వాళ్ళు కోపాన్ని ఆపుకోలేక మా నాయకుడిని తిడతావని ఆ ఉద్రేకంలో వాళ్ళ ఇంటి మీద కూడా వెళ్ళారు. ఆ వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన దాడిలో ఖచ్చితంగా వైసీపీ వాళ్ళు కూడా కలగప్పలుగా ఉంటారు, వీళ్ళు ముందే వేసేస్తారు రాళ్ళు. అది కూడా జరిగింది. ఆ తర్వాత ఈ మా జోగి గోర్ఖాగడ ఉన్నాడు కదా, టైంకి ఆడు కూడా వచ్చి ఆడు తిట్టాడు. ఆడు తిడుతులో అక్కడ ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు కూడా కోపంతో అతని ఇంటి మీదకి వెళ్ళారు. తర్వాత వాళ్ళ భార్య గారు వచ్చారు, ఆవిడ వాయిస్ ఇచ్చారు. అలాగే అంబటి రాంబాబు గారు కుమార్తె గారు వచ్చారు, ఆవిడ మాట్లాడారు. అంతా పర్ఫెక్ట్గా ఉంది, అంతా బాగానే మేనేజ్ చేసామే, మరి ఎక్కడ దొరికేసాం అని ఇప్పుడు వాళ్ళు ఆలోచించినప్పుడు ఇప్పుడు తెలిసిందటండి అసలు ఎక్కడొచ్చింది ఆ ప్రాబ్లం అని. మొత్తం ఈ ప్లాన్ మొత్తం చెడదప్పింది అంబటి రాంబాబు చెడదప్పడేటండి. ఎలా చెడదప్పుడు వాడికి ఇచ్చిన క్యారెక్టర్ ఏంటి, ఓ 4 దెబ్బలు తినో లేకపోతే జనం ఇంటి మీదకి వచ్చినప్పుడు వాడిని సెంటిమెంట్ క్యారెక్టర్ ఇమ్మన్నారట.
సెంటిమెంట్ క్యారెక్టర్ అంటే చూసారా ఎలా నా మీద దాడి జరిగిందో, నా మీద ఇలా దాడి జరుగుతుంది, దయచేసి నన్ను క్షమించండి, లేకపోతే నా మీద దాడి చేయకండి, నన్ను వదిలేయండి, నా ప్రాణాలకి రక్షణ కల్పించండి, కాపు సోదరులారా నన్ను ఇలా చంపేస్తున్నారు, ఇలా ఆ డైలాగులు ఇచ్చారంటే వీడికి. ఆ డైలాగులు చదవటం మానేసి రండి ఎవడొస్తాడు రండి, నా కుక్క కూడా భయపడదు అది ఇది అని చెప్పి అక్కడ ఆ పవర్ఫుల్ డైలాగులు చెప్పేశాడు. సరే చెప్తే చెప్పాడని పాపం అప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు మరుసటి రోజు వెళ్ళారు కదా, ఆయన కవర్ చేశాడు. అంబటి రాంబాబు అంటే కాపు టైగర్, అంబటి రాంబాబు క్షమాపణ కూడా అడిగాడు, ఎంతో అతన్ని మెచ్చుకుని అతనికి సాల్వా కప్పాలి అని అతను సాఫ్ట్ చేయడానికి, అంబటి రాంబాబు మీద సానుభూతి రావడానికి పాపం డైరెక్టరే జగన్మోహన్ రెడ్డి గారే రంగంలో దిగారు మరుసటి రోజు. మీకు గుర్తుందే కదండి, ఎప్పుడైతే అతను అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారో మరుసటి రోజు జగన్ గారు వచ్చి అతని మీద సానుభూతి వచ్చే విధంగా మాట్లాడాడు. సరే కరెక్ట్గా సానుభూతి వస్తుంది అనేటప్పటికి వాళ్ళ అమ్మాయి గారిని దింపారు. వాళ్ళ అమ్మాయి గారు దిగి దిగటంతో ఆవిడ మాత్రం అసలు ఇచ్చిన స్క్రిప్ట్ ఏదైతే ఉందో ఇచ్చిన దానికన్నా బాగా చేశారటండి ఆవిడ. యాక్చువల్గా కాపులను ఇప్పుడు రెచ్చగొట్టాలి, అది ఆవిడకి ఇచ్చిన టాస్క్. అయితే అంబటి రాంబాబు ప్రవర్తన వల్ల కాపులు వైసీపీకి అనుకూలంగా వెళ్ళటం మానేసి వైసీపీని బండబూతులు ఇడేస్తున్నారండి వేళ. మరి ఎందుకంటే సరిగ్గా యాక్ట్ చేయలేదు కదా. చాలా పర్ఫెక్ట్గా చేసిందండి ఆవిడ గొంతు గద్గద స్వరం, అంటే ఏడుపును ఆపుకుంటూ మాట్లాడుతున్న విధంగా కాపు కాపు అని కాపులందరినీ కూడా ఆవిడ ఏకం చేసే ప్రయత్నం, కాపులందరినీ రెచ్చగొట్టే ప్రయత్నం, వాళ్ళు ఇచ్చిన దానికన్నా వాళ్ళు చెప్పిన దానికన్నా చాలా బెటర్గా చేసిందటండి ఆవిడ. అందరూ చాలా హ్యాపీ అయిపోయారు, మొత్తం వైసీపీ వాళ్ళు అందరూ. ఓకే కరెక్ట్గా వెళ్ళిపోతుంది, మన ప్లాన్ అనుకున్నట్టు వెళ్ళిపోతుంది, కాపుల్లో అంబటి ఫ్యామిలీ మీద సానుభూతి వెళ్ళిపోతుంది, ఎందుకంటే అమ్మాయి చాలా మనం చెప్పిన దానికన్నా బాగా చేసింది, అంతా బాగుంది అనుకునే క్రమంలో చెడగొట్టాడండి. ఇప్పుడు ఆవిడంతా సెంటిమెంట్ పండిస్తూ ఆవిడ ఆ ఏడుపును ఆపుకుంటున్నట్టు ఆవిడంత అలా మాట్లాడింది కదండి. అదే టైంకి కరెక్ట్గా అంబటి రాంబాబు కూడా దీనవదనం వేసుకుని ఇలా దీనంగా నీరసం వచ్చేసినట్టు, లేదా జైల్లో తనకి ఏదో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు, జైల్లో తనని హింసిస్తున్నట్టు, నన్ను ఇంత ఇలా చేస్తారా అని చెప్పి కాపు సామాజిక వర్గాన్ని అడ్రస్ చేస్తూ నన్ను కాపాడండి రక్షించండి అని చెప్పి ఆ టైప్లో ఉండమని చెప్పారట. వీటికి పాపం మొత్తం వైసీపీ ప్లాన్ అంతా అట్రప్లాప్ అయిపోయిందటండి. ఎందుకంటే ఇతన్ని ఇప్పుడు ఆవిడేమో వీళ్ళ కుమార్తె గారేమో ఏడుస్తూ సెంటిమెంట్ పండిస్తూ ఆవిడ చెప్పింది, వీడు చూస్తేనేమో నేను తగ్గను, నేను ఇలాగే ఉంటాను, నేను అలాగే ఉంటాను అనేసి ఎదుటి ఇంకా బెదిరించే వ్యవహారంలో ఈడున్నాడు. సో అప్పుడు కాపులందరూ కాస్త చిరాకు పడ్డారటండి. కాపుల్లో మెజారిటీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఉన్న మేధావులందరూ కూడా మొత్తం ఇదంతా డ్రామా అని వాళ్ళకి అర్థమైపోయింది. అమ్మాయి ఏమో అలా ఏడుస్తుంది, వీడు చూస్తేనేమో ఇలా ఉన్నాడు, ఇదంతా డ్రామా అని అర్థమైపోతుంది కదా. అసలు కాపు అనేదాన్ని ఆ కులాన్ని ఎందుకు తీసుకొచ్చారు ఈ విషయంలోకి అని మొత్తం కాపులందరూ తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు? కల్తీ జరిగింది, నకిలీ చేశారు, ఆ డబ్బులు 250 కోట్లు ఎవరు తిన్నారు? కాపులా? ఏ కాపు నాయకుడికి ఇచ్చారు? ఏ కాపు నాయకుడు కనీసం 10 రూపాయలు కూడా అందులో అన్యాయం కానీ అక్రమం కానీ అవినీతి కానీ చేసి ఉండడు, చేసి ఉండడు కాదు చేయలేదు. ఎవరు తినేసి ఉంటారు? ఆ కరుణాకర్ రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, జగన్ రెడ్డి గారు, వాళ్ళకి వెళ్ళే డబ్బులు. అంటే లబ్ధి పొందింది జగన్ గారి రెడ్లు, అందరు రెడ్లు కాదండి, మళ్ళీ జగన్ గారి రెడ్లు లబ్ధి పొందారు. కానీ ఇక్కడ ఎవరికి ఆపాదించబడుతుంది? కాపులకు ఆపాదించబడుతుంది. కాపులకు బ్యాడ్ నేమ్ వస్తుంది. ఇతనితోటేమో బూతులు తిట్టించారు, అదొక బ్యాడ్ నేమ్. మళ్ళీ వాళ్ళ అమ్మాయి గారు వచ్చి ఏడుతూ ఆవిడతో ప్రెస్ మీట్ పెట్టించారు, మళ్ళీ అదొక చిన్నతనం. ఇదేంటి ఎవరితో గొడవ ఏంటి, ఇది వచ్చి కాపు కులం మీద దాడిగా చూపిస్తున్నారేటని కాపుల కోపం వచ్చింది. ఈ లోపల ఇతను వచ్చి వెకిలేశాలు. ఎందుకురా బాబు కాపులను ఎలా బదనాం చేస్తున్నారు మీరు? ఎందుకు ఈ వైసీపీ ఇలాంటి డ్రామాలు ఆడుతుంది? ఎందుకు కాపు కులాన్ని ఎలా ఉపయోగించుకుంటుంది అని మొత్తం కాపులందరూ రివర్స్ అయిపోయారు. ఏదో ప్లస్ అవుతుంది అనుకుంటే అది ప్లస్ అవ్వకపోవటం ఒక దారుణం అయితే, అది మళ్ళీ మైనస్ అయిపోవటం. జగన్మోహన్ రెడ్డి గారి మీద డబ్బులు మీరు దొబ్బేస్తారా, మేమేమో కాపులు మీకు అడ్డుపడాలా, మేము తిట్లు తినాలా, మా వాళ్ళు జైలుకి పోవాలా, మా ఆడపిల్లలు బయటకు వచ్చి ఎడుతూ మీకోసం డ్రామాలు చేయాలని మొత్తం కాపులందరూ ఈ రోజున జగన్ రెడ్డి గారి మీద రివర్స్ అయిపోయారు. రివర్స్ అయ్యేటప్పటికి అమ్మ మనం ఒకటి అనుకుంటే ఇంకోటి అయింది. మొత్తం ఈ సినిమా అంతా ఇంత అట్రప్లాప్ అవడానికి కారణం ఎవడో ఈడ ఓవర్ యాక్షన్ అని మొత్తం జగన్ రెడ్డి గారు నువ్వు చెప్పింది నువ్వు చెప్పినట్టు చేయట్లేదు, నేను పావలో చెప్తే నువ్వు రూపాయి పావలో చేస్తున్నావు, నేను చెప్పిన రాగం ఏంటి, నువ్వు పాడుతున్న తాళం ఏంటి, నేను తగడదా చెప్తే నువ్వు తగదింపు పాడావు. ఇప్పుడు నువ్వు చూడు మొత్తం సంకనాకి పోయాం మనం. కాపులందరూ రివర్స్ అయిపోయారు. ఆ నకిలీ నెయ్యి అనేది ఇప్పుడు అది పెద్ద టాపిక్ అయిపోయి కూర్చుంది. మొత్తం ఎక్కడ చూసినా వైసీపీ వాళ్ళు చీ అంటున్నారు.
నేను ఏం చెప్తే నువ్వేం చేసావు అంబటే సార్, కాబట్టి నీకు సీటు క్యాన్సిల్, ఇక మీ అమ్మాయికి సీట్ ఇచ్చేస్తున్నానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా సీరియస్ అయిపోయారటండి. అయితే అలాగే పోనీ ఏమన్నా ఈ మా జోగి గోర్ఖాగడ్ ఏమైనా పండించాడంటే అలా నీ బీసీలు ఎవరో పట్టించుకునే దాఖలాలు లేవు, బీసీలు ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే గతంలో ఇప్పుడు కాపు నాయకుడిని ఎలివేషన్ ఇచ్చిన ఈడేమో కాపులను తిట్టాడు. నేను కాపుల కోసం వచ్చినోడిని ఏం కాదు, ఆ కాపులు తాగుతారు, కాపులు ఇచ్చేస్తారు అజ్జేస్తారని కాపులు తిట్టినోడిని కాపు నాయకుడిగా పెట్టాలని చూశారు. ఆడేమో బీసీ నాయకుల అమర్నాథ్ అనే కుర్రాడు బీసీ కుర్రాడిని చంపెత్తే వైసీపీ నాయకులు, అక్కడికి బీసీ నాయకులు వెళ్తే కులాన్ని తాకట్టు పెట్టుకుని బతకూడదు, కులాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నారు మీరు అని బీసీ నాయకులను తిట్టినోడేమో ఆడు. వీళ్ళిద్దరిని ఆయనేమో బీసీ నాయకుడికి కాపు నాయకుడిగా, అంటే వీళ్ళ స్క్రిప్ట్ కరెక్టే, రాసినోడు పర్ఫెక్ట్గా రాశాడు, స్ట్రాటజీ ప్లానింగ్ కూడా కరెక్టే. కాకపోతే ఎంచుకున్న క్యారెక్టర్లు చాలా బ్యాడ్ అయిపోయాయండి. క్యారెక్టర్లే చాలా అంటే రాంగ్ డెసిషన్ తీసుకున్నారు. ఎప్పుడైతే క్యారెక్టర్లు రాంగ్ డెసిషన్ ఉన్నాయో మొత్తం సినిమా ట్రబుల్ అయిపోయిందండి. అప్పటికి ఆ గోర్ఖాగడ్ మాటలు నమ్మలేదు, కానీ వాళ్ళ భార్య గారు వచ్చిన మాటలు మళ్ళీ కొంచెం ఎఫెక్ట్ చూపించాయి. నాకు తెలిసి నెక్స్ట్ ఎలక్షన్కి గోర్ఖాగడ్ని కూడా కట్ చేసి వాళ్ళ భార్య గారికి టికెట్ ఇచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎందుకంటే వైసీపీ స్ట్రాటజీ, వాళ్ళు ఇచ్చిన స్క్రిప్టు యథాతథంగా ఆవిడ చేయగలిగింది, ఇక్కడ కూడా వీడు చేయలేకపోయాడు, కానీ వీళ్ళ అమ్మాయి గారు చేయగలిగారు. సో వాళ్ళు చెప్పింది చెప్పినట్టు, అంతకన్నా ఇంకా హావభావాలు పండిస్తూ ఏడుపు గద్గద స్వరాలతో వీళ్ళిద్దరూ బాగా చేశారటండి. వీళ్ళిద్దరికీ మంచి మార్కులు పడ్డాయట ఐపాక్లో. లేదంటే మనం ఇచ్చిన స్క్రిప్ట్ కన్నా వీళ్ళు చాలా బాగా చేశారు. మొత్తం పెట్ట చేసింది అంబటి రాంబాబు కూడా, గోర్ఖా రమేష్ గడే. వీళ్ళ వల్లే మొత్తం ఇప్పుడు ఈ ప్లాన్ అంతా నాశనం అయిపోయింది. అటు బీసీలు కూడా ఏంటి అసలు ఈ నకిలీ నెయ్యిలోకి బీసీలు ఎందుకు తీసుకొచ్చారు, వెంకటేశ్వర స్వామికి బీసీలకి ఎందుకు గొడవ పెడుతున్నారు, వెంకటేశ్వర స్వామికి కాపులకి ఎందుకు గొడవ పెడుతున్నారు, అసలు మేము వెంకటేశ్వర స్వామికి మేమేమి అన్యాయం చేసాం, అన్యాయం చేసిన ఆ వైసీపీ జగన్ రెడ్డిలు బాగానే ఉన్నారు, ఇది తీసుకొచ్చి మాకు కాపులకి బీసీలకి అంటగడుతున్నారు ఏంటి అని ఇప్పుడు ఆ నాయకులందరూ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు వైసీపీ మీద. అంటే ఒకసారి మిస్ఫైర్ అయిపోతాయండి ఇలాగే స్ట్రాటజీ. ఒకవేళ ఇంప్లిమెంట్ అయినప్పుడు కోడికత్తిలాగా లేకపోతే బాబాయ్ గొడ్డల పోట్లాగా ఒక్కోసారి సక్సెస్ అవుతాయండి, కానీ అన్నిసార్లు సక్సెస్ అవ్వవు. అప్పుడేంటి గొడ్డల వివేకానంద రెడ్డి గారు మాట్లాడారు, కానీ కోడికత్తి డ్రామా కానీ డైరెక్ట్ జగన్ గారు సీన్లోకి వచ్చారు. ఆ డైరెక్టర్ యాక్టర్ అయితే ఎలా ఉంటుందండి, మామూలుగా ఉంటుందా? ఎవరైతే చెప్పారో ఎవరైతే డైరెక్టర్ చేస్తారో వాళ్ళే వచ్చి యాక్ట్ చేశారనుకో ఇంకా బాగుంటుంది కదా అవుట్పుట్. అప్పుడు మీరు గొడ్ల పోటీది అది ఒకసారి అది వివేకానంద రెడ్డి గారు గుర్తు తెచ్చుకోండి. మా నాన్న అప్పుడే చచ్చిపోయాడు చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే, మా తాత చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే, నా మీద కోడికత్తి చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే, నా చంద్రబాబు ఇప్పుడు మా బాబాయ్ని చంపించా. అసలు ఏం యాక్టింగ్ అండి అది, అద్భుతం కదా. జనాలు మామూలు కాదండి, 2 రాష్ట్రాల ప్రజలు తెలుగు వాళ్ళు ప్రతి ఒక్కరు నమ్మేశారు, దాదాపు 10 కోట్ల మంది నమ్మారు. చేస్తే యాక్టింగ్ అలా చెయ్యాలి, అంతేగాని నువ్వు యాక్ట్ చేయమంటే ఓవర్ యాక్టింగ్ చేస్తే, యాక్ట్ చేయాలంటే ఓవర్ యాక్టింగ్ ఎట్టెట్ట అన్నాడని లాగిపెట్టి కొడతాడు చూడండి. బ్రహ్మానందం గారు ఇది సినిమాలో ఉంటుంది సీను, ఎట్రా ఎట్టెట్ట అంటే ఏంటని అలా కొడతాడు. ఇప్పుడు జగన్ గారు కానీ బయటకు వచ్చాడంటేని నేనేం చెప్పాను నువ్వేం చేశారో బాబు, అలాగ మొత్తం పెంట చేస్తారండి. కానీ ఒక రకంగా ఈ అంబటి రాంబాబు జోగి రమేష్ ఒక రకంగా రాష్ట్రాన్ని కొంచెం కాపాడారండి. ఎందుకంటే కులం గొడవలు రేపడానికి తగ్గ పెర్ఫార్మెన్స్లు చేయకపోవడం వల్ల కులం గొడవలుగా మారలేదు. నాకు చాలా సింపుల్గా కులం గొడవలు అయిపోయినండి. గుంటూరు అంటే గుంటూరులో కమ్మస్ ఎక్కువ మంది ఉంటారు, కాపులు ఎక్కువ మంది ఉంటారు, కాబట్టి వాళ్ళిద్దరికీ ఒక్కసారి కనుక లింక్ తగిలించి వదిలేస్తే ఇంకా మంటలు ఆరవండి. ఇక్కడేమో బీసీల మీద తెలుగుదేశం దాడి చేస్తుందని, తెలుగుదేశం అంటే బీసీల పార్టీ, అందులో ఉన్న బీసీలను ఎలాగైనా సరే మ్యానిపులేట్ చేద్దామని ప్రయత్నం చేశారు. చాలా పెద్ద దాడే జరిగింది తెలుగుదేశం పార్టీ మీద. అయితే కాకపోతే ఇక్కడ ఈ క్యారెక్టర్లు పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారు కదా, ఆర్టిస్టులు పావుల ఆర్టిస్టులు పెట్టేశారు. క్యారెక్టర్ తగ్గ ఆర్టిస్టుని పెట్టకుండా వేరే ఆర్టిస్టులు పెట్టేసుకున్నారు. పెట్టేయటం వల్ల అక్కడ సినిమా ట్రప్లాప్ అయిపోయిందండి. మొత్తం ఇప్పుడు కాపులు కానీ బీసీలు కానీ అలా చాలా కోపంగా ఉన్నారు వీళ్ళ మీద. ఎక్కడ దాకా బాగానే మేనేజ్ చేశాడు, ఎక్కడ గొడవ పెట్టుకునేదాకా, చంద్రబాబు నాయుడు గారిని తిట్టి అక్కడున్న టీడీపీ వాళ్ళు రెచ్చగొట్టేదాకా, ఆ టీడీపీ వాళ్ళని ఇంటి మీద దాకా తెచ్చుకునేదాకా, అంటే మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ తిట్టిన కుక్క కూడా భయపడదని తిట్టి అక్కడ దాకా పర్ఫెక్ట్గా చేసాడండి. కానీ అక్కడి నుంచి మొత్తం ఫ్లాప్ చేసాడు అంబటి రాంబాబు. అది కొంచెం వైసీపీ శ్రేణుల్లో కూడా ఇదేట్రా బాబు మనం ఏదో అనుకుని ఏదో చేద్దామంటే ఇంకోటి ఏదో జరిగింది ఏట్రా అని చెప్పి ఆ బాధ అయితే ఉందటండి. కానీ వీళ్ళిద్దరికి మాత్రం మంచి మార్కులు పడ్డాయండి. అంబటి రాంబాబు గారు వాళ్ళ అమ్మాయి గారు ఒకరు, అలాగే జోగి రమేష్ గారి ఆ భార్య గారికి వీళ్ళకి మంచి మార్కులు అయితే పడ్డాయట. వైసీపీ ఏది చెప్పినా యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళు తీసుకెళ్లారు. కాబట్టి అంబటి రాంబాబుకి జోకర్ రమేష్కి సీట్లు కట్ చేసి వీళ్ళిద్దరికి ఇవ్వండి అని చెప్తున్నారు. ఏమైనా ప్రాబ్లమా సౌండ్?
ఇంకొక చిన్న మ్యాటర్ చూపించి ఈ లైవ్ క్లోజ్ చేద్దామంటే అప్పుడు మరో లైవ్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం. ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని చెప్పి ఇంట్లో కూర్చుని ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు మా జగన్ గారు. వెనకడికి ఒకడు ఉన్నాడటండి, ఆ ఇంట్లోకి వెళ్ళిపోయి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి తలుపులన్నీ బిగించుకుని తొడగొట్టేవాడట. తలుపులన్నీ బిగించుకుని తొడగొడితే ఏంటి ఉపయోగం ఏంటి? నీకు ఏదైనా బయట ఉంటే బయటకు వచ్చి మాట్లాడాలి, బయట అవతల మాట్లాడతాడు కదా, బయట నిలబడి ఉండాలి. అది లేకుండా నువ్వు మొత్తం ఇంట్లోకి దూరేసి తలుపులన్నీ వేసుకుని లోపల తొడగొడితే ఎవడో తెలుస్తుంది? అదేమీ పెద్ద పనుడితనం అవుతుంది. అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడకుండా ఇంటికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అబ్బాయి మీరు వెళ్ళండి, మీరు అక్కడ గట్టిగా నిలదీయండి, మీరు ఎలా సింపేయండి పొడి చేయండి అని చెప్తున్నాడు ఇక్కడికి వచ్చి. అంటే ఒకసారి ఫోటో చూడండి. ఫోటో చూస్తే అసలు ఇలాంటి నాయకుడు దగ్గర పనిచేయటం గర్వంగా అనిపించిందండి నాకు కూడా. మొత్తం ఆ రోజున 2021 తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని తప్ప మిగతా ఎమ్మెల్యేలు అందరినీ కూడా అసెంబ్లీని సస్పెండ్ చేశారండి జగన్ గారు. సస్పెండ్ చేయించి ఒక్కడే ఉంటాడో ఒకడే వస్తాడా, లేకపోతే ఆగిపోతే పారిపోయాడు దాక్కున్నాడు అని చెప్దాం. ఒకవేళ వచ్చాడంటే కనుక మనందరం కలిసి అతని మీద పడిపోదాం, అందరూ కలిసి అన్ని మాటలు అనేద్దాం, అవమానించేద్దాం అని ఓ స్ట్రాటజీతో మొత్తం టీడీపీలో ఉన్న మిగతా 22 మందిని సస్పెండ్ చేసి ఒక్క చంద్రబాబు నాయుడు గారిని మాత్రం ఉంచాడట. అసలు అసెంబ్లీకి వస్తాడా రాడా, వస్తే ఏం చేస్తాడో చూద్దాం అయితే మాసు పెట్టుకుని ఒక్కడు వచ్చేటండి ఆయన అసెంబ్లీకి. ఒక్కడే, ఇంకెవరు లేరు. అవతల 151 మంది ఉన్నారు. ఒక్కడే వచ్చి నిలబడి ఆ రోజున ఆయన క్వశ్చన్ చేసిన విధానం అంతకంటే ధైర్యవంతుడు ఎవడున్నాడండి ఆంధ్ర తెలంగాణలో? ధైర్యం అంటే సందర్భం రావాలి, ఆ సందర్భం వచ్చాకే తెలుస్తుంది ఆ మనిషిలో ఎంత ధైర్యం ఉందనేది. ఆయన చూస్తే అబ్బాయి మంచోడు, చూసి చూడనట్టు వదిలేస్తాడు, లేకపోతే మెత్తన వైఖరి చంద్రబాబు నాయుడు గారిది, ఇలా చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. కానీ 151 మంది బూతురాయిల్ని ఎదుర్కోవడానికి ఒక్కడే వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఒక్కడే వచ్చి నిలబడి ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. నిజాయితీలో ఉన్న ధైర్యం అది. నిజాయితీ పడు ఎప్పుడు ధైర్యంగా ఉంటాడండి. మీరు ఎక్కడన్నా చూడండి, నిజాయితీ పరుడు ఉద్యమకారుని తీసుకోండి, భూమికి 3 అడుగులు ఉన్నా సరే అవతల 1000 మంది పోలీసు వాళ్ళు ఉన్నా సరే నిలబడతాడు అలాగా. ఎందుకంటే ఒక సిద్ధాంతమే నిలబడ్డాడు కాబట్టి. అదే పెద్ద పెద్ద డాన్లు ఉంటారండి, పెద్ద పెద్ద డాన్లు గంటలు వేసుకుని ఉంటారు, ఒక కానిస్టేబుల్ చూస్తే పారిపోతారు, అవి పోలీసులు అని చెప్పి పారిపోతారు. అది ఇది కాదండి. ఇక్కడ ఆ నిజాయితీలో ఉన్న పొగరు, ఆ నిజాయితీలో ఉన్న ధైర్యం చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏం తప్పు చేయలేదు కాబట్టి